హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ వెజ్ గురు. రైనీ సీజన్ వచ్చేసింది కదా. బయట వర్షం పడుతుంటే వేడి వేడి చాట్ తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే హెల్తీగా శనగలతో చాట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేయండి. ముందుగా బాండీలో కొంచెం నూనె వేసుకొని నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు కొంచెం మగ్గి ఉన్నాయి కదా. ఈ సమయంలో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి కలుపుకున్న తర్వాత వేయించి కలిపి పొడి కొట్టుకున్న ధనియా జీలకర్ర పొడి 1 స్పూన్ దాకా వేసుకోవాలి. మసాలాలు అడగంటకుండా కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. నేను ఇక్కడ శనగలు ఉడకపెట్టుకున్న నీళ్లు పోసి కలుపుకున్నాను. 8 గంటల పాటు నానబెట్టిన శనగల్ని ఉప్పు పసుపు వేసి కుక్కర్లో 5-6 విజిల్స్ రానిస్తే ఇలా చక్కగా ఉడికిపోతాయి. ఈ శనగల్ని బండిలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుగుత్తి తీసుకొని జాగ్రత్తగా కొన్ని శనగల్ని మాత్రమే మెదుపుకోవాలి. అలా కాకుండా శనగలన్నీ మెదిపేసుకున్నారంటే పప్పులాగైపోతుంది. శనగలు ఉడికించుకున్న నీటిలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. వీటిని అస్సలు వేస్ట్ చేయకండి. నేను ఈ నీళ్లనే చాట్లోకి వాడుతున్నాను. నీళ్లు పోసిన తర్వాత పప్పు గుత్తితో ఒకసారి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతున్నట్టుగా మెదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసిన మసాలాలు, టమాటో ఆనియన్ ఫ్లేవర్స్ అన్నీ కూడా శనగలకి బాగా పడతాయి. ఇప్పుడు మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చాట్ ఇలా చిక్కబడి ఉంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ చాట్ మసాలా, నచ్చితే చిటికెడు గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ చాట్ మసాలా ఒక్కటే వేశాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన హోమ్ మేడ్ హెల్దీ అండ్ టేస్టీ చనా చాట్ రెడీ. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన ఆనియన్స్, టొమాటోస్తో పాటు సేవు కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇంట్లో చేసిన రాగిపిండి చక్రాలు వేసుకున్నాను. దీనిపైన కొంచెం పెరుగు కానీ నిమ్మరసం కానీ వేసుకుని తింటే ఆహా అద్భుత.